తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జైల్లో వంశీని పరామర్శించి పోలీసులపై అహంకారపూరితంగా హెచ్చరికలేంటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డేనని, ప్రజాస్వామ్యంలో పోలీసులను బట్టలు ఊడదీస్తాను అనడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని కోర్టు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తామని పగటి కలలు అంటున్నారని, తిహార్ జైలుకు త్వరలో వెళ్లడం ఖాయమన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీల అందాన్ని చూసి సహించలేక కేసులు పెడుతున్నారు అనడం ఏంటని ప్రశ్నించారు. అందం గురించి ప్రస్తావనలు చేయడం సహేతుకం కాదని, అసెంబ్లీని అసభ్య ప్రవర్తనతో భ్రష్టు పట్టించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వంశీ మీద పెట్టిందే కేసా? గతంలో ప్రతిపక్ష నాయకులపై మీరు పెట్టించినవి కేసులు కాదా అన్నారు. ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదన్నారు. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారి, రౌడీ, ఒక దొంగను చూసేదానికి, వల్లభనేని వంశం చూసేదానికి ఆయన జైలుకి వెళ్ళి, అంటే ఈ లెవన్ రెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి అంటే కొత్త కాదు, చాలా పాత. గతంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు పాపం. ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు. జైలుకి వెళ్ళినాడు, నువ్వు పరామర్శించి రావాలి అంతే. కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అనేటువంటి నీ ప్రకటన చేసిన తర్వాత నువ్వు చూస్తుంటే అది జాలేస్తుంది. మరి నేను జాలనాలో, లేకపోతే తెలివి తక్కువ అనాలో, నేను చేతగానే దద్దమానాలో అర్థం కావట్లేదు. లెవన్ రెడ్డి గారు, పోలీసులు బట్టలు ఉడదీస్తాం. ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్డ్ అవుతా అని చెప్పాడు. రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొని వస్తాం. ఎక్కడికి లాక్కొని వస్తావు? నీకేం సంబంధం అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడించి వాళ్ళ అంతరాత్మను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా లెవన్ రెడ్డి గారు. అదే రకంగా రఘురామరాజు గారిని ఆ రోజు ఈ పార్టీ ఎంపీని సిబిసిఐడి నెపంతో ఏ కేసు లేకపోయినా తీసుకెళ్లి వాట్సాప్ లో అతను కొట్టేసి చూసేటువంటి దృశ్యాలు నీకు చూపించి ఆనందించిన శాడిస్టులు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసులు ఈరోజు బట్టలు తీస్తాననటం ఒక ప్రజాస్వామ్య విరుద్ధం. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 3 సింహాలు ఊడదీస్తానంటే భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘించినట్టు అని చెప్పి నేను విమర్శ చేస్తున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ దీన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అది లెవన్ రెడ్డి గారు, ఈ లెవన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చూస్తుంటే దొంగ పడిగిడుతూ దొంగ నిలిచినట్టుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యం మీద అసలు నీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. అసలు ప్రజాస్వామ్యం మొత్తం తెలుగుదేశం పార్టీ అరాజకాలు సృష్టిస్తుంది. అరాజకాలు మేము ఒప్పుకోం. అతి త్వరలో అధికారానికి వస్తాం. మొత్తం పగటి కళ్ళు కనేటువంటి లెవన్ రెడ్డి గారు, ఈ జీవితంలో నువ్వు అధికారంలోకి రాలేవు. ఒకటైతే వాస్తవం, నిన్న ఏ జైలు విశ్వసించావో అటువంటి తిహార్ జైలుకి త్వరలో వెళ్ళటం ఖాయం. అది మాత్రం ఖాయం. కానీ
ఈ జన్మకి నువ్వు పగటి కల్లా కావాల్సిందే ముఖ్యమంత్రి అని నువ్వు నీ పార్టీ వాళ్ళు. అయితే గన్నవరం ఆఫీసుని నువ్వు పగలగొట్టి ఆ కేసులో ముద్దాయి ఒక హరిజన అక్కడ చూడటువంటి ఎంప్లాయీ జయవర్ధన్ని సత్యవర్ధన్ని నువ్వు కిడ్నాప్ చేసిన వ్యవహారం అందరికీ తెలిసింది. నీ జీవితం ఉంటాడు వాడు కన్నగాడంట. నీకు అన్నం పిచ్చి పెట్టింది. అప్రెస్టర్ పాలు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీది కాదా? మేము అపోజిషన్ చేశాం. అపోజిషన్ లో మేము పోలీసు మీద మాట్లాడాం.